వారి వారి భాషలను గుర్తించి గౌరవిస్తూ జరుపుకుంటారు. అలా కాకుండా మాతృభాషా దినోత్సవం నాడు ప్రపంచంలోని ప్రజలంతా వారి వారి మాతృభాషలను గౌరవిస్తూ జరుపుకుంటారు. I do understand now that Telugu Bhasha Dinotsavam means honoring only Telugu Bhasha Dinotsavam, that different people respect their own mother tongues. Am I right? సరిగ్గా చెప్పావు. మర్చిపోతున్న వారి భాషలను ఆ రోజైనా గుర్తించి గౌరవించాలని చేస్తున్నారు. Of course, they are forgetting their own mother tongues. In that case, they can remember their own mother tongues by doing celebrations. ఉత్సవాలు చేసినంత మాత్రాన గుర్తించుకుంటారని కాదు, చేయనంత మాత్రాన మర్చిపోతున్నారని కాదు, నిర్లక్ష్యం చేస్తున్నారని అంటున్నాను. ప్రజలంతా వారి వారి మాతృభాషలను మర్చి బాధ్యతలను మర్చి ప్రవర్తిస్తున్నారు. అలాంటప్పుడు మదర్స్ డే, టీచర్స్ డే, ఫాదర్స్ డే అని ఎందుకు జరుపుకుంటున్నారు? అలా జరుపుకోకపోతే మనం మర్చిపోతామనా? No, we celebrate our own happiness. అలాగే ఇది కూడా నా మాతృభాషను గౌరవించడంలోను, మాతృభాషకు చేసిన కృషిని గుర్తించడంలోను నాకు ఎంతో సంతోషం. I do understand now that grandly you are going to be celebrate in that it's a great one. But why do people show careless on Telugu people who do not know English? అదే మనలో ఉన్న లోపం. మన భాషను మనమే గుర్తించలేకపోతున్నాం. తెలుగు మాధ్యమంలో చదివిన వారికన్నా ఆంగ్ల మాధ్యమంలో చదివిన వారికే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయి. తెలుగులో మాట్లాడిన వారికన్నా ఆంగ్లంలో మాట్లాడిన వారికే ఎక్కువ గౌరవం ఇస్తున్నాం. అయినా ఆంగ్లేయులే మన భాషను కీర్తించారు కదా. Is it? What did they praise? మన భాషకు కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉంది. కేంద్ర ప్రభుత్వం చేత ప్రాచీన భాషగా గుర్తించింది. తెలుగును ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని కీర్తించారు. There are so many languages in India. భారతదేశంలో ఎన్ని భాషలున్నా శ్రీకృష్ణదేవరాయలచే దేశ భాషలన్నింటికన్నా తెలుగు భాష గొప్పదని, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని పాశ్చాత్యుల చేత పొగడబడింది మన తెలుగు భాష మాత్రమే. Why did they say like that? అచ్చులతో అంతమయ్యే అజంత భాష మన తెలుగు భాష. ఇటలీ భాష కూడా అలాంటిదే. అందుకే ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని మన భాషను పాశ్చాత్యులు పొగిడారు. We can understand the greatness of Telugu, the traditional language. And the words of Sri Krishnadevaraya, Desa Bhashalandu Telugu Lessa, and he ordered it. తెలుగు సాహిత్యంలోని సంపద గుర్తించి శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అని కీర్తించారు. తెలుగుదేల ఎన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్ల గుండ తెలుగో కొండ, ఎల్ల నృపుల గొలువ నెరుంగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స. తెలుగు సాహిత్య సంపదలోని కవితలు, పద్యాలు, పాటలు, పద్య పఠనాలు, నాట్యాలు, నాటికలు, స్వీయ చరిత్రలు, జీవ చరిత్రలు ఇలా ఎన్నో ఉన్నాయి. ఇంతటి సాహిత్య సంపద గల తెలుగు భాష గొప్పదనం గురించి నీకు తెలియదా? Really, I don't know. ఇంతకీ మన పేర్ల అర్థం తెలుసా? I don't know. ఆంగ్లంలో ఈ పదం తప్ప నీకు ఇంకేటీ తెలీదా? చెప్తాను విను. సాహిత్య అంటే మంచిని కోరేది అని, నవీన అంటే కొత్తదనం అని అర్థం. ఇకనైనా నీ పేరుకు తగ్గట్టుగా నడుచుకో. Okay, sorry. Anyhow, what will be there? Why do people say like that? I too love and respect their greatness of Telugu. అదిగో మరలా ఆంగ్లంలో మాట్లాడితివి. సారీ. క్షమించు. ఇకపై తెలుగులోనే మాట్లాడతాను. నువ్వు చెప్తూ ఉంటే నాకు కూడా మీ పాఠశాలకు వచ్చి మాతృభాషా దినోత్సవంలో పాల్గొని పాటలు, నృత్యాలు చూడాలనుకుంటున్నాను. అంతేకన్నా? సరే పదాంగా. పోయింది సార్లు, ఇప్పుడు వచ్చాను మళ్ళా.